తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం, బడ్జెట్పై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు. బీఆర్ఎస్ ఆలోచన విధానం రెండూ మారలేదు. 10 ఏళ్ల పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి భవన్లో కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం, అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చర్చిస్తున్న చంద్రబాబు. నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్, తన మైక్ ను కట్ చేశారంటూ ఆగ్రహం. రైతాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ది, నగర అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించామన్న పొన్నం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల బృందం టూర్, వరద బాధితుల సహాయ చర్యల పరిశీలన. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి వేగవంతం, ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా అన్న కేసినేని చిన్ని. జగన్ ఢిల్లీ ధర్నా అంతా డ్రామా, అన్నపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు. కర్నూలు జిల్లాలో రెవెన్యూ అధికారుల చేతివాటం, భూముల కోసం డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులు. హైదరాబాద్లో చివరి దశకు చేరుకున్న బోనాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాజమండ్రిలో ఏటీఎం దొంగ అరెస్ట్, నిందితుడి వద్ద నుంచి 2,20,00,000 స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దారుణం, మానసిక వికలాంగురాలిపై అత్యాచారం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఆదిలాబాద్ జిల్లా కరత్వాడ చెరువు వద్ద చేపల జాతర, దోమ తెరలు చీరలతో ఒడిసి పట్టుకుంటున్న ప్రజలు. జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ముంబైలోని షాబాజ్లో పెను ప్రమాదం, కుప్పకూలిపోయిన 3 అంతస్తుల భవనం. డెమోక్రటిక్ పార్టీలో కమలాకు పెరుగుతున్న మద్దతు, హ్యారిస్ కు జై కొట్టిన ఒబామా దంపతులు. ప్యారిస్ లో అట్టహాసంగా ఒలింపిక్స్ గేమ్స్, ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం.